భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెంలో భద్రాచలం నుంచి వెంకటాపురం వరకు రోడ్ల దుస్థితిపై సిపిఎం ఆధ్వర్యంలో వందలాది మంది రాస్తా రోకో నిర్వహించారు. సిపిఎం దుమ్ముగూడెం, చట్ల, భద్రాచలం కమిటీల ఆధ్వర్యంలో వందలాది మంది ప్రజలు ములకపాడు సెంటర్లో రహదారిపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఇసుక లారీల వల్ల ధ్వంసమైన భద్రాచలం వెంకటాపురం ప్రధాన రహదారి శాశ్వత నిర్మాణం చేపట్టి ప్రజల ప్రాణాలు కాపాడాలని సిపిఎం జిల్లా కార్యదర్శి మచ్చా వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే, జిల్లా అధికారులు భద్రాచలం నుంచి వెంకటాపురం వరకు రోడ్డు పరిశీలించాలని కోరారు. ఇసుక లారీలు ఓవర్లోడ్తో రవాణా అవడం వల్ల రోడ్డు పూర్తిగా ధ్వంసమైందన్నారు. రోడ్డుకు శాశ్వత మరమ్మతులు చేయకపోవడం వల్ల 100 మంది ప్రజలు రోడ్డు ప్రమాదంలో మరణించారన్నారు. ప్రభుత్వం ఇసుక అమ్మకం ద్వారా కోట్లాది రూపాయలు ఆర్జిస్తూ రోడ్డు నిర్మాణం మరణించిందని విమర్శించారు. ఇక అధికారుల హామీతో సిపిఎం నేతలు ఆందోళన విరమించారు. ప్రధాన రహదారులు గత 6 మాసాల నుండి మొత్తం గోతులు పడి రోడ్లు నిర్మాణ వ్యవస్థ మొత్తం కూడా చిన్నాభిన్నమైంది. వరదలు రాకముందే, రోడ్లు నిండా నీళ్లు నిలవకముందే ఈ యొక్క గోతులు, కుంటలు ఏర్పడి భద్రాచలం నుండి వాజేడు దాకా మొత్తం గుంతలమయం అయిపోయింది. ప్రధాన రహదారి మొత్తం కూడా ఇవాళ రవాణా వ్యవస్థ మొత్తం కూడా దెబ్బతిన్నది. ఇప్పటిదాకా ప్రభుత్వం కానీ అధికారులు కానీ స్పందించి ఈ రోడ్ల మరామతులు చేపడతారు అని చెప్పి చూసాం. ఇప్పటికీ 100 మంది ప్రాణాలు పోతున్నాయి. అనేక మంది మహిళలు ప్రసవ వేదనతోని మార్గం మధ్యలోనే వాళ్ళు ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితిని చూసాం. ఇసుక లారీల వల్ల ఈ గుంటలు రోజు రోజుకి రోడ్లు పెద్ద పెద్ద గుంటలుగా మారిపోయినాయి. ఈ రహదారి మొత్తం చిన్నాభిన్నం అయిపోయింది. అధికారులు కానీ ప్రభుత్వ యంత్రాంగం కానీ దీనిపైన తగిన చర్య తీసుకోవట్లేదు. ఈ చర్యలు తీసుకోకుండా ఉంటే ఇప్పటికే వెంకటాపురం నుండి వాజేడు వెళ్ళేటటువంటి బస్సులు మొత్తం బంద్ అయినాయి. మ్యాజిక్లు, ఆటోలు యాక్సిడెంట్ జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు మన భద్రాచలం నుండి ఇక్కడికి రావడానికి హైదరాబాద్ సరూర్ నగర్ లో